హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అసలు గ్రూప్ వన్కి రియల్ కాంపిటీషన్ ఎంత ఉంటుంది, యాస్పిరెంట్స్ ఎలా అయితే సక్సెస్ అవ్వచ్చు, ఇదంతా నేను ఈ వీడియోలో చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ గ్రూప్ వన్ కాంపిటీషన్ పోయినసారి చూసుకున్నట్లయితే ఇంచుమించు తక్కువే అండి. గ్రూప్ టూ అయితే ఎక్కువ మంది అప్లై చేస్తారు, బట్ గ్రూప్ వన్ తక్కువ అప్లై చేస్తారు. ఎందుకంటే డిస్క్రిప్టివ్ రైటింగ్ ఉంటుంది, అంటే ఆన్సర్స్ రాయాల్సి వస్తుంది. ఇప్పుడు సిలబస్ ఏమైనా చేంజ్ చేస్తే కొన్ని పేపర్స్ తప్పదు, బట్ ప్రజెంట్ పాత సంగతి చెప్తున్నాను నేను. సో ఆన్సర్స్ రాయాల్సి వస్తుంది కాబట్టి ఎక్కువ మంది అప్లై చేయరు, డిస్క్రిప్టివ్ ఉంటుంది. సో గ్రూప్ టూకి మించుమించు 3-4 లక్షలు అప్లై చేస్తే ఇక్కడేమో 1.4 లక్షలు కూడా అప్లై చేయరు. సో ఫస్ట్ ఇది మీకు అర్థం అవ్వాలి. అంటే పోయినసారి చూస్తే 1,20,000 మంది పైన అప్లై చేశారు, కానీ ఎగ్జామ్ రాసింది 92,000 మంది ఇంచుమించు. సో 92,000 మంది అంటే ఒకరంతా ఎక్కువ మందే రాస్తారు. బట్ రియల్ కాంపిటీషన్ ఎక్కడ ఉందంటుంది ఏంటంటే, చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్లోనే సగం కాదు, ఆల్మోస్ట్ 90% వెళ్ళిపోతారండి బయటికి. ప్రిలిమ్స్లోనే 90% ఎలిమినేట్, 10% తీసుకుంటారు అంతే. సో 1:50 లెక్కన తీసుకుంటారు, అంటే ఒక పోస్ట్కి 50 మందిని తీసుకుంటారు అంతే. కొన్నిసార్లు 15-25 కూడా తీసుకోవచ్చు, బట్ 1:50 తీసుకుంటున్నారు ప్రజెంట్ అయితే. ఇప్పుడు మీకు అర్థం అవ్వాల్సింది కాంపిటీషన్ ఎంత సార్, రియల్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఏందని చూస్తే, అప్లై చేసేది 1.5 లక్షే అటు ఇటుగా, కానీ గట్టిగా ప్రిపేర్ అయ్యేది దీనికోసమని ఒక 20,000 మంది ఉంటారేమో అండి. సీరియస్గా కొంచెం బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మన స్టేట్ మొత్తం చూసుకున్నా కానీ 20,000 మంది ఉంటారు. ఆ 20,000 మందిలో బాగా ఇంకా కష్టపడే వాళ్ళు 10,000 మంది ఉంటారు. ఆ 10,000 మందే ప్రిలిమ్స్ పాస్ అవుతారు. పోయినసారి అయితే 5,000 మంది కూడా పాస్ కాదు, 4,450 మందే వాళ్ళు తీసింది. సో దాంట్లో ఉండాలంటే నువ్వేం చేయాలి అంటే, నీలో ఏం స్కిల్స్ ఉండాలి. సో వాళ్ళు దాటుకెళ్ళాలంటే నీలో ఏదో ఒక ప్రతిభ ఉండాలి కదా, నీది నువ్వు గుర్తించు. అంటే నువ్వు ఏ సబ్జెక్ట్ స్ట్రాంగ్ ఉండాలి, ఎట్లా నువ్వు ప్రిపేర్ అవ్వాలి, నీ స్ట్రాటజీ ఏంటి, సో కట్ ఆఫ్స్ ఎంత ఉన్నాయి, పేపర్స్ ఏ లెవెల్లో వస్తున్నాయి, ఇవన్నీ అనాలిసిస్ చేయాలి నువ్వు. ఇవన్నీ నీకు తెలియాలంటే సరైన ప్రాపర్ నీకు గైడెన్స్ కానీ, క్లాసెస్ కానీ, మెంటర్షిప్ కానీ ఉండాలి. నీకు ఓన్గా చదివితే సక్సెస్ అవ్వడం కష్టం. ఒకవేళ నీకు సీనియర్స్ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అది వేరు, కానీ ఫ్రెషర్స్ అయితే చాలా కష్టం. తర్వాత మీకు పోటీ ఇచ్చేది ఎవరు, మొత్తానికి కాంపిటీషన్ మొత్తం తీసుకుంటే ఇప్పుడు 89 పోస్టులు ఉన్నాయి పోయినసారి, ఈసారి 150 పైన పోస్టులు వస్తాయి. సో మీకు పోటీ ఇచ్చేది ఎవరో అంటే చెప్పాల్సిందంటే యూపీఎస్సీ యాస్పిరెంట్స్ ఫస్ట్ వస్తారు. అంటే ఆల్రెడీ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ వన్కి రాస్తారు, వాళ్ళు బలంగా పోటీ ఇస్తారు. నెక్స్ట్ సెకండ్ ఎవరు సార్ అంటే సీనియర్స్, ఆల్రెడీ 1 అటెంప్ట్ 2 అటెంప్ట్లు 3 అటెంప్ట్లు గ్రూప్ వన్ రాస్తారు. మెయిన్స్ క్వాలిఫై, ఇంటర్వ్యూ దాకా పోయిన వాళ్ళు, ఇంటర్వ్యూ దాకా పోయి క్వాలిఫై కాని వాళ్ళు మళ్ళీ అటెంప్ట్ చేస్తారు. ఆల్రెడీ ఇంటర్వ్యూకి వెళ్ళంతా పోస్ట్ వచ్చేసి కానీ లీస్ట్ ర్యాంక్ వచ్చి టాప్ పోస్ట్ కోసం మళ్ళీ రాస్తారు. సో వీళ్ళు సెకండ్ యూపీఎస్సీ యాస్పిరెంట్స్. నెక్స్ట్ వీళ్ళు అంటే సీనియర్స్. మనకి చెప్పాలంటే ఈ యొక్క ఎగ్జామ్కి వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళలో సీనియర్స్. అంటే గ్రూప్ వన్ నేను ఎగ్జామ్ రాసే దగ్గర 2 ఇయర్స్ రాసిన వాళ్ళు కూడా నాకు కనిపించి మాట్లాడారు నాతో. అంటే 2 సార్లు రాశారు వాళ్ళు గ్రూప్ వన్ మెయిన్స్ ముందు. ఒకసారి ఇంటర్వ్యూ దాకా వెళ్ళారంట, ఒకసారి గ్రూప్ మెయిన్స్లోనే పోయిందంట. వాళ్ళు మళ్ళీ రాస్తున్నారు ఎగ్జామ్. సెకండ్ వీళ్ళు. నెక్స్ట్ థర్డ్ ఎవరంటే పర్ఫెక్ట్ స్ట్రాటజీతో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉంటారు. అంటే వీళ్ళు ఒక 4-5 ఏళ్ళు అట్లా బాగా లాంగ్గా ప్రిపేర్ అవుతుంటారు. సో వాళ్ళు బలంగా పోటీ ఇస్తారండి. ఎందుకంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం అడాప్టబిలిటీ కానీ ఆ కండిషన్స్ని అలవాటు పరుచుకుంటారు. వాళ్ళు కూడా బలంగా పోటీ ఇస్తారు. నెక్స్ట్ బిగినర్స్ కూడా కొంతమంది క్యూరియాసిటీగా వస్తారు, కొంతమంది వాళ్ళు కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే సీనియర్స్ అయ్యే కొద్దీ తక్కువ చదువుతూ ఉంటారు వాళ్ళు. బట్ బిగినర్స్ ఏంటంటే రోజుకు 10 గంటలు 12 గంటలు 14 గంటలు చదివే పరిస్థితులు ఉంటాయి. సో వాళ్ళు కూడా ప్రాపర్గా గైడెన్స్ తీసుకొని ప్రాపర్గా ప్రిపేర్ అయితే వాళ్ళు పోటీ ఇస్తారు. సో వీళ్ళంతా ఎంతమంది ఉంటారు సార్ మన యొక్క రాష్ట్రం మొత్తం అని చూసుకుంటే, నేను చెప్పిన వాళ్ళు 10,000 మంది లోపలే ఉంటారు. వీళ్ళలో ఇంకా గట్టిగా అంటే 2-3 వేల మందే. అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.